ఈ తిరుపతి తొక్కిలాట ఏదైతే ఉందో ఒక అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని చూసి ఒక్కసారి గేట్లు తెరిచారు. దాంతో జనం గేట్ల ముందుకు వచ్చి అక్కడ మొత్తం గందరగోళం అయ్యింది. అక్కడే ఈ ఇన్సిడెంట్ జరిగింది. తిరుపతి 8th జనవరి రోజున జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ లో 6 మంది చనిపోయారు అండ్ చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో ఈ వీడియోలో మాట్లాడదాం. మొత్తం 8 సెంటర్లు ఉన్నాయి. 1,20,000 టోకెన్లు ఇస్తామని టీటీడీ ప్రకటించింది అండ్ 92 కౌంటర్లు ఏర్పాటు చేసింది. తిరుపతి కొండలపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కావడానికి 2 రోజుల ముందు ఈ పండగ కోసం ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల వద్ద జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. జనవరి 10 నుంచి 12 వరకు జరిగే ఈ వార్షిక దర్శనంలో మొదటి 3 రోజుల పాటు స్వామివారికి సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం. అందుకోసం ప్రజలకు 1,20,000 టోకెన్లు పంపిణీ ఏర్పాట్లు జరిగాయి. తిరుపతిలో ఈ 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం గురువారం మార్నింగ్ 5 గంటల నుండి దర్శనానికి టోకెన్లు అందజేయాల్సి ఉండగా ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద అంతకు ముందు రాత్రి 1000 మంది గుమ్ముగూడారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మోరయ్య మాట్లాడుతూ విష్ణు నివాసంలోని దేవాలయ సమీపంలో బైరాగి పట్టణంలోని ఎన్జీఎం పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుంది అని చెప్పాడు. బుధవారం ఉదయం నుండే 4,000 నుండి 5,000 మంది ప్రజలు కౌంటర్ వద్దకు వచ్చారు. ఆ రోజు సాయంత్రం నాటికి ఆ ప్రజల యొక్క గుంపు వికృతంగా మారింది. అక్కడ తోసుకోవడం మరియు తోపులాట అనేది జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని చూసి గేట్లు ఒక్కసారి తెరిచారు. దాంతో అక్కడ జనం మొత్తం గందరగోళంగా మారింది. ఆ రద్దీని ఆపడానికి అక్కడ ఏ సెక్యూరిటీ లేకపోవడంతో ఈ తొక్కిలాట జరిగింది. ఈ ఇన్సిడెంట్ అనేది బుధవారం రోజు సాయంత్రం జరిగింది. ఇందులో 6 మరణించారు అండ్ 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. తిరుపతి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు తీసుకోవడానికి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ విషయం చాలా బాధాకరమైన విషయం. ఇందులో పలువురు చనిపోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. టోకెన్ల కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తామని చంద్రబాబు గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అండ్ చనిపోయిన వారికి 25 లక్షలు ఆర్థిక సహాయం ఇస్తామని కూడా చెప్పారు. అసలు ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకింత ప్రాధాన్యం అంటే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి అనేది ఒక పెద్ద పండగ. ఎంతో భాగ్యం చేసుకుంటే ఆ దర్శనం దొరకది అంటారు. అందుకే అంత డిమాండ్. ఈ జనవరి నెలలో విష్ణుమూర్తి యొక్క వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని చెప్తారు. అందుకే ఈ టైంలో దర్శనం చేసుకుంటే చాలా మోక్షం కలుగుతుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాంటి వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరంలో జనవరి 10, 11, 12 పడింది. సో ఇక్కడ ఇప్పుడు టీటీడీ గవర్నమెంట్ ఈ దర్శనం జరిగేటప్పుడు టీటీడీలో స్పెషల్ గా వైకుంఠ దర్శనం ఉంటది. దానికోసం మీరెళ్ళి టోకెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. 3 రోజులు దర్శనం ఉంటది ఇది అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఆంధ్ర నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా జనాలు చాలా గట్టిగా వచ్చారు. ఈ విష్ణు నివాసం దగ్గర ఏం జరిగింది అంటే ఆ విష్ణు నివాసంకి కొద్ది దూరంలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గర భక్తులందరినీ ఉంచి వాళ్ళు బయటకు కూడా రాకుండా ఆ క్యూలో నిలబడ్డ భక్తులు చెప్తున్నారు ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మాకు ఫుడ్ లేదు, సరైన ఫెసిలిటీస్ లేవు అంటే అందరినీ పార్క్ లోకి వెళ్ళండి అన్నారు. జనం అందరూ పార్క్ లోకి వెళ్తే పార్క్ లో కనీసం కూర్చునేదానికి లేకుండా నీళ్లు మొత్తం పెట్టేశారు. బురదగా ఇలా అక్కడున్న భక్తులు అంటారు. కానీ అక్కడున్న మేనేజ్మెంట్ ఏమంటుంది అంటే మేము ఫుడ్ సప్లై గానీ వాటర్ గానీ అన్ని కరెక్ట్ గానే పెట్టాము, కానీ అక్కడున్న క్రౌడ్ ని తట్టుకోలేక ఇలా జరిగింది. కానీ ఇప్పటికీ మేము రుయా హాస్పిటల్లో, స్విమ్స్ హాస్పిటల్లో వాళ్ళను పెట్టి చాలా మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని అక్కడున్న మేనేజ్మెంట్ అధికారులు చెప్తున్నారు. గాయాలు పడిన వాళ్లకు ప్రథమ చికిత్స రోయా హాస్పిటల్ సిబ్బంది అత్యవసర విభాగంలో యుద్ధ ప్రాతిపదికన అందిస్తున్నారు. ఇక్కడ నుంచి టాపిక్ కొంచెం డైసీగా ఉంటుంది. ఇందులో ఒక అతను ఏం చెప్తున్నాడు అంటే తన భార్యను పోగొట్టుకున్న వ్యక్తి, ఆ తల్లిని కన్న కొడుకు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే మేమంతా పార్కులో ఉన్నాం, అక్కడ జనాలు కూడా చాలా గుమ్మిగూడారు, ఎప్పుడు ఆ గేట్లు ఓపెన్ చేశారా, దర్శనం ఎప్పుడు చేసుకుంటామా అనే ఆలోచనలోనే ఉన్నాం మేము. అయితే నా వైఫ్ నాకంటే కొంచెం ముందుగా ఉంది, పోలీసులందరూ బయటనే ఉన్నారు, ఒక్క పోలీసు కూడా లోపల లేరు. వాళ్ళు ఫస్ట్ నుంచే మైక్ లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు 12 గంటలకు మేము గేట్లు ఓపెన్ చేస్తాం, అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని. బట్ కానీ సడన్ గా 8:30కి గేట్లు ఓపెన్ చేసేసరికి జనాలు ఒక్కసారిగా వచ్చారు.
అయితే ఈ వ్యక్తి ఏమంటుండు అంటే నా వైఫ్ నాకంటే కొద్దిగా ముందుంది, సరే ఉంది కదా అని చెప్పి మేము లైన్ లో నిల్చున్నాం. గంటన్నర సేపు లైన్ లో ఉన్నాం. తర్వాత మేము టికెట్లు తీసుకున్నాం. కానీ మాకు లోపల అంబులెన్స్లు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరిగింది అనేది మాకేం అర్థం కాలేదు. కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పారు. నేను టికెట్లు తీసుకున్న తర్వాత నా భార్య ఎక్కడ అని వెతికితే ఎక్కడ కనిపించలేదు. అండ్ నాకు చాలా భయంతో పోలీసులకు నా ఫోన్ లో నా భార్య ఫోటో చూపించాను. అప్పుడు పోలీసులు మీ భార్యను మేమే హాస్పిటల్ కి తీసుకెళ్లామని చెప్పి రుయా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. రుయా హాస్పిటల్ కి వెళ్తే అక్కడ నా భార్య లేదు. దాని పక్కనున్న హాస్పిటల్లో చూస్తే అక్కడ కూడా లేదు. తర్వాత అతనికి వాట్సాప్ లో చూపించారు, మార్చిడూలో పెట్టేశారు చనిపోయింది అని. తన భార్యను చూపించండి అంటే చూపించట్లేదంట. మా భర్త కదా బాడీని చూపిద్దాం ఆలోచన కూడా ఎవరికి లేస్తామే. రాత్రి చూస్తారు ఇంకంతే, ఫోటో చూపించారు అంతే. మా ఆవిడని అంతే. ఇది ప్రాణం పోగొట్టుకున్న వ్యక్తి ఆవేదన మాత్రమే. ఇలా 6 చనిపోయారు. అందులో 3 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు ఉన్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాడు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి. సో ఈ ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఈ వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే నేను కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో గైస్, ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.